జనసేన సరిపోతే జనసేనలో, తెలుగుదేశం ఇప్పుడు ఆ సమన్వయ కమిటీ బాధ్యతలు ఓట్ల సురేంద్ర నాయుడు గారికి ఏమన్నా అప్పచెప్పారా? అవసరం నాకు సమన్వయ కమిటీ అనేది తిరుపతి నియోజకవర్గం వరకు నాకు బాధ్యత ఇవ్వచ్చు, నేను చేయొచ్చు. కానీ రాష్ట్ర స్థాయిలో నేను సమన్వయ కమిటీని మెయింటైన్ చేసే అంత లీడర్ కాదు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, పురంధరేశ్వరి మేడం గారు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. ఇంటర్నల్ గా చర్చ అయితే జరుగుతా ఉంది దీని మీద. ఎందుకంటే మనం వీళ్ళిద్దరు భవిష్యత్తు ఏంటి సార్? పోనీ వీళ్ళిద్దరిని ఎక్కడ దేంట్లో చేర్చుకుంటారు మరి చెప్పండి. ఆయన అయితే గంటా రానీయుడు, బుద్ధా రానీయుడు ఎవరిని, అవంతి శ్రీనివాస్ని. మరి పాప ఆయన జనసేనకి వెళ్దామంటే అక్కడేమో రకరకాల మాటలు తూటాలు పేల్చారు ఆయన. సో ఈ చామంతి, ఈ బంతి, ఈ పూబంతి మాకు వద్దని పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పట్లోనే అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా క్షమించేసి క్షమాభిక్ష పెట్టేసి ఏమన్నా తీసుకునే అవకాశం ఉందా? మీరైతే రూల్ అవుట్ తెలుగుదేశంలో అయితే లేదు సార్ ఛాన్స్ వీళ్ళిద్దరికి. అవంతికి అయితే అసలు లేదు. ఒకవేళ గ్రంథి శ్రీనివాస్ కి ఏదన్నా ఉందో లేదో ఉండొచ్చు. అండ్ రెండో అంశం అంటే చాలా కీలకమైన అంశం, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ మాట చెప్పారు, ఏది అనర్హులకు పెన్షన్లను తొలగిస్తామని. అనర్హులని పార్టీ ప్రాతిపదికగా చూస్తారా, లేకపోతే మామూలుగా ప్రభుత్వ నియమావళికి అనుగుణంగా చూస్తారా? అనర్హులను ఎలా ఐడెంటిఫై చేస్తారు? 65 లక్షల మందికి పెన్షన్లు వెళ్తున్నాయండి, వేళల్లో ఎంతమంది అనర్హులు ఉన్నారు? మీది వెల్ఫేర్ ఇస్తామని వచ్చారు, ఇప్పుడు పింఛన్లు లాక్కుంటామంటే జనం ఊరుకుంటారండి అలవాటు పడిన దానికి? సార్ నేను దీని మీద ముందే మాట్లాడదాం అనుకున్నా, మీరు ఛాన్స్ ఇచ్చినప్పుడు మాట్లాడదాం అనుకుని నేను మాట్లాడాలి. 1 minute నాకు టైం అయింది కంప్లీట్ చేయాలి దీన్ని. యాక్చువల్లీ 1.5 లక్షల పింఛన్లు దొంగ పింఛన్లు రాశాను సార్. దొంగ పింఛన్లు ఇన్ ద సెన్స్ ఏమంటే, ఇప్పుడు వాళ్ళకి 4 బిల్డింగ్లు ఉంటాయి, ప్రైవేటు సంస్థలో ఒక 50,000 రూపాయల జీతం వస్తుంటది, భార్య భర్త కొడుకు కూడా ఉద్యోగం చేస్తుంటారు, కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోసుంటారు. వీళ్ళకందరికి కూడా పింఛన్లు ఇచ్చేసింది. నా దగ్గర టోటల్ డేటా ఉంది. నా దగ్గర టోటల్ 220 పింఛన్లు నా వార్డులో ఉంటాయి. 44వ డివిజన్ తిరుపతి నియోజకవర్గంలో 230 పింఛన్లు ఉంటే 230 పింఛన్లు 67 పింఛన్లు దొంగ పింఛన్లు అని తేల్చేసాం. ఆల్రెడీ నేను వెరిఫై కూడా చేసాం. మా దగ్గర సార్ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి జెండా పట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారి కండువా వేసుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి నేను డైరెక్ట్ గా ఇల్లు తీర్చా. లాస్ట్ 2014 మాతో కూడా పనిచేసే కార్యకర్తలందరూ కూడా నన్ను నానా మాట్లాడినారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో తిరుగుతున్నారు కదా, మళ్ళా ఎందుకు నాకు తీసిస్తావు అంటే కూడా ఆ విధంగానే చేయాలా. వాళ్ళు రేపు కనికరం జరిగి వాళ్ళ ఇంట్లో ఒక 10 ఓట్లు ఉన్నాయి. నేను 10 ఓట్లలో సురేంద్ర అన్న నాకు ఇల్లు తీయించాడు, కనీసం 4 ఓట్లన్నా తెలుగుదేశానికి వేద్దాము అనే ఆలోచన వస్తుంది. కాబట్టి మారాలా, ఆ విధంగా మనం మార్చుకోవాలా. నిజంగా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మనం పింఛన్ తీసిద్దాం, ఇల్లు తీసిద్దాం, తీర్చా. కట్ చేస్తే వాళ్ళు తెలుగుదేశం ఓటేయలేదు, అది వేరే పక్కన పెడదాం. కానీ వాళ్ళు నిజమైన లబ్ధిదారులు, అలాంటి వాళ్ళకి తీసే ప్రసక్తే లేదు. ఇంకో గమ్మత్తైన విషయం ఏమంటే సార్, నా వార్డులో రజకులు ఎక్కువ ఉంటారు సార్. రజకులు ఏం వృత్తి చేస్తారు సార్? ఐరనే కదా చేస్తారు. ఇప్పుడు కాలక్రమేణా మారిన పద్ధతుల ప్రకారం బొగ్గేసి ఐరన్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు కరెంటు పెట్టుకొని చేస్తారు. కరెంటు పెట్టుకొని ఐరన్ చేసినప్పుడు 500, 600, 700 కరెంటు బిల్లు వచ్చే సహజం. వాడికి ఒకే గుడిసి ఉంటుంది, గుడిసి ముందర పెట్టుకొని ఐరన్ చేసుకుంటా ఉంటాడు. 500, 600 వచ్చిందని చెప్పి రేషన్ కార్డులు పెరికేశారు, పింఛన్ పెరికేశారు, అమ్మఒడి రాలేదు, ఏమి రాలేదు. ఇప్పుడు మీరేం పెరికేస్తున్నారు? అప్పుడు అవన్నీ చేశారు, ఇప్పుడు మీరు పెరికేపోయేది ఏంటి? కానీ అదే చెప్పేది, అదే నేను నిజమైన లబ్ధిదారులను పెరికేశారు. ఎవరైతే నిజంగా లబ్ధిదారులు కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి జెండా పట్టుకుంటే అర్హత ఏంది? జగన్మోహన్ రెడ్డి జెండా పట్టుకుంటే వాళ్ళు పింఛన్కి అర్హత, జగన్మోహన్ రెడ్డి జెండా పట్టుకుంటే అమ్మఒడికి అర్హత, జగన్మోహన్ రెడ్డి గారి జెండా పట్టుకుంటే రేషన్ కార్డుకి అర్హత. ఆ విధంగా సాగిపోయింది. నోరు కొట్టుకున్నారు నా దగ్గర వచ్చి, నా ఇంటి ముందర నోరు కొట్టుకున్నారు. అన్నా నేను తినేదానికి తిండి లేదు, నా బిడ్డను చదివించుకునేదానికి రూపాయి లేదు, నాకు ఈ విధంగా. నా ప్రశ్న ఒకటే సార్, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. మన రగిడి లక్ష్మణ్, నా ప్రశ్న ఒకటే, మీకు అనర్హుల్ని తీసేస్తారు, అర్హులకు ఇస్తారా? అది ఆ మాట చెప్పాలా సీఎం నిన్న? అనర్హుల్ని ఏదైనా కూడా క్లియర్ గా డేటా తీసుకొని నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది, తల్లికి వందనం వస్తుంది, ఇల్లు వస్తుంది, అన్ని వస్తాయి. ఏదైతే సంక్షేమ లక్ష్మణరావు గారు కూడా నిజమైన లబ్ధిదారులకు వస్తాయి.
పారదర్శకమైన ప్రభుత్వము. తెలుగుదేశం ప్రభుత్వం పర్ఫెక్ట్ గా చేస్తాది. అట్లా అని చెప్పి కూటమి ప్రభుత్వం సార్, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. లబ్ధిదారులు కాని వాళ్ళందరూ కూడా సురేంద్ర నాయుడు గారు ఇది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. సరే, ఓకే. లక్ష్మణరావు గారు చెప్పండి. ఇప్పుడు మీరు అనర్హులందరికీ దాదాపు లక్షల్లో, ఆయన దగ్గర లిస్ట్ ఉందట, నాకు కాసేపట్లో పంపిస్తారు. 1.5 లక్ష మంది సార్, 1.5 లక్షల్లో ఇచ్చారట. వాళ్ళందరినీ పెరికేస్తున్నారు. మీరు ఇలాంటి ఫెసిలిటీ కేవలం 1,00,000 మందికే ఎందుకు కల్పించారు? ఆయన పొద్దున్న లేస్తే చెప్తారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెబుతుంటారు కదా. మరి కేవలం 1,00,000 మందికే అనర్హులకి ఇచ్చారా వాళ్ళల్లో కూడా? వాసుదేవ్ గారు, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఎవరైతే వాళ్ళ వయసు నుంచి 60 సంవత్సరాలు దాటినట్టు వ్యక్తులు ఉన్నారో అటువంటి వ్యక్తులందరూ కూడా, స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా సరే, రేషన్ కార్డు మీద ఒకరికి అనే నిబంధనతో ఇప్పటి నుంచి నడుస్తున్నటువంటి ఈ యొక్క పెన్షన్